సమాజంలో కుల వ్యవస్థ ఇంత ప్రబలంగా ఉండటానికి ఎట్ ద సేమ్ టైం నిమ్న జాతులు అలా ఉండటానికి కారణం బ్రాహ్మలే అనేటటువంటి ఒక మాట చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. బ్రాహ్మణులు ఏం చేస్తారు? అన్యాయం. వాళ్ళు చేస్తే వీళ్ళు ఇలాగా. ఎవడి ఏ స్థితికి ఎవడో కారణం కాదు, వాడి స్థితికి వాడే కారణం అవుతాడు. ఇప్పుడు ఎవడి బాగుకి వాడే కారణం కావాలి, ఎవడు నాశానికి వాడే కారణం అవుతాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనిస్తే, సమాజంలో ఎవడికి ఏ కష్టం వచ్చినా అది తీరాలని కోరేవాడు బ్రాహ్మడే. లోకా సమస్త సుఖినో భవంతు అని రోజుకి 3 సార్లు సంధ్యావనం చేసేటప్పుడు చెప్పేవాడు కూడా ఆయనే. ఎవడు పదవిలో ఉన్నా వాళ్ళకి వెళ్ళి పాపం అన్ని రకాల క్షేమం కలగాలని ఆశించేవాడు బ్రాహ్మడే. వీడికి రాజకీయాలతో పెద్దగా ప్రమేయమే ఉండదు. వీడికి ఆ వచ్చినవాడు ఈ పార్టీ వాడైనా, ఆ పార్టీ వాడైనా, ఈ కులం వాడైనా, ఆ కులం వాడైనా, వాడికి బాగు జరగాలి, వాడు మంచిగా ఉండాలి, వాడి పాలన బాగుండాలి, వాడి పాలన ప్రజలు సుఖంగా ఉండాలి అని వాడికి ఆశీస్సులు ఇచ్చేది మళ్ళీ ఈయనే కదా. ఈయన వెళ్ళి నాకు ఇంత పైసలు ఇవ్వండి అని నేను అడగడినా. వాళ్ళు బాగుండడం కోసం ఏమైనా చెయ్యండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో బ్రాహ్మడి వల్ల ఎప్పుడు ఎవడు నాశనం కాలేదు.